అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం, నా పేరు రవీంద్ర బాబు. నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాపూర్ రేంజ్లో పనిచేస్తున్నాను. నెల్లూరు డివిజన్ పరిధిలో 5 రేంజ్లు ఉన్నాయి. అందులో రాపూరు, ఆత్మకూరు, ఉదయగిరి ఇవి కొండ ప్రాంతాలకు సంబంధించినటువంటివి. ఇక్కడ అనేక వన్యజాతులు నివసిస్తూ ఉన్నాయి ఈ అటవీ ప్రాంతంలో. ఈరోజు మార్చి 3వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల దినోత్సవంగా జరుపుకుంటూ దీన్ని ప్రజల్లో అవగాహన చేయాలన్నటువంటి ఉద్దేశం మీద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మా యొక్క జిల్లా అటవీ శాఖ అధికారి వారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో అన్ని రేంజ్ల్లో ఈ యొక్క వన్యప్రాణుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు రాపూర్ రేంజ్ పరిధిలో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ రేంజ్ అధికారులు, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు, అదేవిధంగా బేస్ క్యాంప్ సిబ్బంది, స్ట్రైక్ ఫోర్స్ సిబ్బంది, అదేవిధంగా ఫైర్ వాచర్లు, అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి రాపూర్లో హాజరు కావడం జరిగింది. అందులో భాగంగా మద్దెలమడుగులో ఉన్నటువంటి అటవీ శాఖ రేంజ్ కార్యాలయం నుంచి ఒక ర్యాలీగా రాపూర్ పట్టణంలోనికి ఫ్లెక్సీలతో, బ్యానర్లతో అనేకమైనటువంటి అటవీ శాఖ సంరక్షణకు సంబంధించినటువంటి ఒక జానపద పాటలతో మానవహారంగా ఇది వెళ్ళడం జరిగింది. ర్యాలీలో వెళ్తూ రాపూరు ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీగా నిర్వహించి అక్కడ మానవహారాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ యొక్క వన్యప్రాణుల సంరక్షణను చేపట్టడము అటవీ శాఖ యొక్క ఉద్దేశము. అందులో కేవలం అటవీ శాఖదే బాధ్యతగా కొంతమంది భావిస్తూ వన్యప్రాణులను వాటి సంహరిస్తూ వాటి జనావాసాలలోకి, వాటి ఆవాసాలలోకి ఈ ప్రజలు వెళ్లడం, వాటిని ఆటంకపరుస్తూ వాటిని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రజలను చైతన్యపరచాలన్నటువంటి ఉద్దేశం మీద ఈరోజు ఈ యొక్క మానవహారాన్ని నిర్వహిస్తూ ప్రజలందరినీ కూడా సహకారాన్ని కోరడం జరిగింది. ఎవరైతే ఈ వన్యప్రాణులను సంరక్షించాలనో సంరక్షించకుండా వాటిని వేటాడము, చంపడము, వాటి మాంసాన్ని, కళేబరాలను వాళ్ళు అమ్ముకోవడము, అలా విధంగా అల్ప సంపాదనకు ఎవరైతే అలవాటు పడుతున్నారో వారందరినీ శిక్షించాలన్నటువంటి ఉద్దేశం మీద ప్రజల సహకారాన్ని కోరడం జరిగింది. ఈ అడవి ప్రాంతంలో అనేక రకాలైనటువంటి జంతు జాతులు నివసిస్తూ ఉన్నాయి. మనకి ప్రజలుగా మనం భూభాగంలో, గ్రామాల్లో నివసించడానికి ఎంతైతే హక్కు ఉందో అదేవిధంగా ఈ వన్యప్రాణులు కూడా అడవిలో నివసించేటువంటి హక్కు కూడా అంతే ఉంది. వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజానీకమైనటువంటి మనందరి మీద ఉంది. ఈరోజు మనకి అడవి అభివృద్ధి చెందాలంటే అందులో అనేక రకాలైనటువంటి ఈ జంతుజాలాలు అన్ని కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పెరిగినందువల్ల అడవి సంరక్షించబడుతుంది. అదేవిధంగా అడవి ఎప్పుడైతే సంరక్షించబడుతుందో ఈ అడవి యొక్క వాతావరణము దగ్గరలో ఉన్నటువంటి ప్రజలందరికీ మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇవ్వడం, అదేవిధంగా సస్యశ్యామలంగా సమయానికి వర్షాలు పడడము, ఎవరైతే ఈ అడవి ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఉన్నారో వారి యొక్క పాడి పంటలు అన్ని కూడా సమృద్ధిగా అభివృద్ధి చెంది వారి జీవనాధారాన్ని పెంపొంచేదానికి కూడా ఈ అడవి సంరక్షణ, అదేవిధంగా వన్యప్రాణుల సంరక్షణ మనందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరినీ మరొకసారి సభ కోరడం ఏంటంటే, ఏవైతే వన్యప్రాణులు ఎండాకాలంలో జనావాసాల్లోకి నీటి కోసం వస్తాయో వాటికి నీటి వసతిని ఏర్పాటు చేసి వాటిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత, మనం బిడ్డలను ఏ విధంగా అయితే చాకుంటామో అదేవిధంగా వన్యప్రాణులు కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. వన్యప్రాణులు మనుషులకు హాని చేస్తాయని అనేటటువంటి అపోహ చాలా మందిలో ఉంది. అలాంటి అపోహ అంతా కూడా తప్పు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే వాటి జోలికి మనం వెళ్ళినప్పుడు మాత్రమే వాటి ఆత్మరక్షణ కోసం మన మీద దాడి చేయడం జరుగుతుంది. కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి అడవి జంతువులు ఏ ఒక్క మనిషి మీద కూడా దాడి చేసినటువంటి సందర్భాలు లేవు. వాటి ఆవాసంలోకి మనం వెళ్ళి వాటి జీవనాన్ని మనం డిస్టర్బ్ చేసినప్పుడు మాత్రమే అవి ఆత్మరక్షణ కోసం మన మీద తిరుగుబడతాయి. కాబట్టి ఎవరు కూడా అపోహకు వెళ్ళి వన్యప్రాణులని చంపొద్దని, ఈ కరెంటు పెట్టడం అనేటువంటిది కానీ, ఉచ్చులేయడం కానీ, లేకుంటే తుపాకులతో కాల్చడం కానీ అలాంటి సందర్భాలు ఎవరు చేసినా కూడా చట్టపరంగా వారందరి మీద కఠినమైనటువంటి వన్యప్రాణి సంరక్షణ చట్టం ద్వారా వాళ్ళందరి మీద చర్యలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.